హే వాట్ ఈస్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ అన్నమాట. అందరు ఎట్లున్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. లేట్ అయింది ఒకసారి మామ. సో ఈరోజు మనమైతే బిఆర్ ర్యాంక్డ్ అయితే చూడబోతున్నాం. ఒక బిఆర్ ర్యాంక్డ్ లో ఎన్ని ఎఫ్ఎఫ్ టోకెన్స్ అయితే వస్తాయి అంటే గోల్డ్ కాయిన్స్ అయితే ఎన్ని వస్తాయి. నేనైతే ఒక సర్టెన్ అమౌంట్ అయితే అనుకుంటున్నా. అండ్ ఇంకొక ఛాలెంజ్ కూడా ఇచ్చాడనమాట మనకు. మన ఇన్స్టాలో ఒక బ్రో అయితే డిఎం చేసిండు, 10 kills అయితే కొట్టమని చెప్పిండు. కాబట్టి 10 kills ఛాలెంజ్ అలాగానే ఒక దాంట్లో ఎన్నైతే వస్తాయి అన్నమాట. సో నేనైతే ఒక సర్టెన్ అమౌంట్ అయితే అనుకుంటున్నా. సో ఆ అమౌంట్ కనుక వస్తే బాగుంటుంది, లేకపోతే అంతే. ఆ సర్టెన్ అమౌంట్ చెప్తాం మీకు లాస్ట్లో. దాన్ని ఇంకొంచెం యాడప్ చేసి మనం అయితే ఏం చేయబోతున్నామంటే పీకుల్లో మనం అయితే చేయబోతున్నాం 10 kills ఛాలెంజ్. సో మాట మీకు చాలా వరకు ఏవైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే 20 సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ. అలాగే మనకి ఇంకా 1K 100K 1000K ల్యాక్. సో మనమైతే ఇంకొంచెం టచ్ అప్ చేయడానికి పీకులో దిగబోతున్నాం. సో పీకులో ఒక 3 kills to 2 kills అయితే చేద్దాం. తర్వాత చూద్దాం. హార్స్ని అయితే చూడబోతున్నాం అన్నమాట. సో ప్రస్తుతానికి రోజు డేట్ వచ్చేసి 24/5/2026. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 7:40 9:40 సారీ. అండ్ ఇప్పుడు మనం అయితే ఈ వీడియోని అప్లోడ్ చేయడానికి నేను మేబీ 1 or 2 అయితే అప్లోడ్ చేస్తా, టోటల్ ఎడిటింగ్తో సహా. కాబట్టి ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్ కూడా మంచిగా చేస్తున్నారు. అండ్ చాలా మంది అయితే కామెంట్స్ అయితే అడుగుతున్నారు. సో యాక్చువల్గా నేను ఒక వీడియో పెట్టినా, అది దాంట్లో వాయిస్ క్లారిటీ అయితే లేదు. ప్రస్తుతం నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో కాబట్టి నేను మైక్ తెచ్చుకోవడం మర్చిపోయినా. సో తెచ్చుకుందాం అనుకొని మర్చిపోయినా అనమాట. సో అందుకే నేనైతే ఆ వీడియోలో వాయిస్ ఓవర్ కొంచెం నా మొబైల్ మైక్తో ఇచ్చిన కాబట్టి దరిద్రంగా వచ్చింది. కాబట్టి ఆ దరిద్రాన్ని నేనైతే చూపెట్టలేకపోయినా. బట్ అంటే వద్దనుకున్నా, బట్ డిలీట్ చేద్దాం అనుకున్నా ఆఫ్టర్ 1 hour. ఎందుకంటే రీచ్ అంతా పోలేదు కాబట్టి తర్వాత ఏమో చూద్దామని అనుకున్నా. సో నాకు క్వశ్చన్స్ అయితే అడిగిండారు కదా. సో ఆ క్వశ్చన్స్కి అయితే ఇప్పుడైతే ఆన్సర్ అయితే ఇవ్వబోతున్నాం. సో ఆ క్వశ్చన్స్ మేమైతే ఆన్సర్ అయితే ఇవ్వబోతున్నాం. ఫస్ట్ ఒక క్వశ్చన్ వచ్చేసి, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి 6th క్లాస్ అయితే ఉన్నాను. ఇప్పుడు 6th క్లాస్కి అయితే వెళ్తాను అన్నమాట. అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి, నీ ఏజ్ ఎంత? నా ఏజ్ వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా 12 years. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటిదంటే క్వశ్చన్, నీ వాయిస్ ఎందుకు అట్లుంది? నా వాయిస్ ఇట్లనే ఉంటుంది, ఎందుకంటే వాయిస్ అయితే ఇట్లనే ఉంటుంది, కొంచెం మంచిగా అయితే ఉండదు. బట్ ఓకే, అంటే అందరికి వాయిస్ ఏముండదని ఉండదు కదా గైస్. అండ్ ఇంకో క్వశ్చన్, నువ్వు గల్లువా? నో గల్ గైస్, బాయ్. ఓకే. అండ్ ఇంకో విషయం అయితే ఒక నాకైతే కొట్టేసాం. ఇప్పుడు 2 kills అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. ఓకే, సో 2 kills అయితే కంప్లీట్ చేసేసినాం మనమైతే. ఓకే ఇప్పుడు 39 అలైవ్ అండ్ 2 kills అయితే కొట్టినాం. సో ఇక్కడ పెట్టుకున్న ఛాలెంజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, హార్స్ బగీరా దీనమ్మ జీవితం ఫుల్ పోయింది రే. హెల్త్ ఫుల్ పోయింది. వెనకాలకి మంచిగా వస్తుండు, కొంచెం హీల్ చేసుకొని పోదాం. అరే మళ్ళీ వెనకాలకి నుంచి కొడుతుండేది రా. ఒక నాగైతే వేసేసినాం. అరే రే 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 ఇదేంది? నాకు గ్లూ వాల్స్లో కవర్ తీసుకొని తొందరగా, లేకపోతే ఛాలెంజ్ పోతుంది. వెనకెట్టేసుకొని పోతే బాబా చిట్టుకుండా నువ్వు ఎంత ట్రై చేసినా రావురా. రే నువ్వే నన్ను కొట్టడానికి, నేను నిన్ను కొడతా. ఓకే, సో ఓకే వీడైతే ఇక్కడైతే ఎన్నో ఉండవు, బట్ ఇప్పుడు దయపడ్డాడు. ఎక్కడనో ఉండు గేసిడు. ఒక ఫ్రీ కిల్గా. ఓకే, సో ఆడైతే లేడు ప్రస్తుతానికి. అయితే ఆడ ఎడుకో పోయిండు. మనం మెడికిట్ అయితే వేసుకుందాం ఆగుండి. ప్రీ రికార్డెడ్ అయితే కాదు గైస్, ప్రీ రికార్డెడ్ అయితే ఉండే, బట్ ప్రీ రికార్డింగ్ చెయ్యాలి. ఓకే, సో ప్రస్తుతానికి మన ఇంకొకడు టాటో 552J7 అంట. ఆడైతే అసలు ఆఫ్లైన్లోకే పోయిండు అనమాట. వాడు వచ్చి వేస్ట్. ఎందుకురా నువ్వు ఉండి, ఎందుకురా మనకి ఇవన్నీ? మంచిగా ఇంట్లోకి పోయి మంచి పప్పన్నం దీన్ని పండుకోవచ్చు కదా బుజ్జకుండా.
నీకు గేమ్ అవసరం అనిపించకుండా ఇంకో క్వశ్చన్ కూడా అడిగిండు అనమాట. థ్యాంక్ యూ అనమాట. ఒక అన్న అంటే ఒక అన్న అనమాట. సో సో అదేంటంటే ఏంటంటే ఐ లవ్ యువర్ యూట్యూబ్ వీడియోస్ అంట. సో ఒక అన్న అయితే పెట్టిండు. థ్యాంక్స్ బ్రో, ఎవరైతే కామెంట్ చేసిండ్రో థ్యాంక్ యూ. ఓకే, సో కొన్ని కాయిన్స్ అయితే తీసుకున్నాం. ఈడైతే చూడండి అసలు కిలో అయితే టట్టో వాడైతే అసలు ఏం ఆడతలేడు. ఓకే, ఇప్పుడు ఇంకొక కిలో అయితే కొట్టడానికి నేనైతే దిగిన. వీళ్ళు ఎట్లా తెలుసా గైస్, ఇది గోల్డ్ వన్, ఎందుకంటే నేను అంతగానం అయితే ఆడా కదా ఇది. సో అందుకే నేనైతే వీళ్ళు ఎట్లా తెలుసా, ఇప్పుడు నేను కొంచెం ఎక్కువ డ్యామేజ్ కొట్టినా అనుకోండి, లైక్ 100 ఎక్కువ డ్యామేజ్ కొట్టినా అనుకోని వెనకాల కొనికి ట్రై చేస్తుంటారు, మన వాళ్ళ చేతిలో నాకైతుంది. సో అందుకే అనమాట. సో ఇప్పుడు మనం అయితే ఇక్కడ ఒక ఆర్సనల్ కి ఏదో కొనుక్కుందాం. ఆర్సనల్ కి ఏమైనా ఉన్నాయా? సరే ఆర్సనల్ కి కొనేద్దాం, తొందరగా పోదాం అనమాట. 5 kills అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. స్టిల్ 5 to go, అంటే ఇంకో 50% అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. అండ్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అనమాట, ఎందుకంటే ఇక్కడ మొత్తం అందరూ మాట్లాడుతున్నారు. అండ్ మీకు ఒకరు కొంచెం కనుక పంపిస్తే బేరు చేయండి, ఎందుకంటే ఓకే 6th kill అయితే లోడింగ్ అవుతుంది. సో ఫాస్ట్ అయితే పోదాం. చూడండి నేను కొంచెం డ్యామేజ్ ఇచ్చిన కదా, వేరే సైడ్ పోతుండ్రు. ఓకే, సో అయితే కొట్టేసినాం. ఇప్పుడు మనం లాంగ్ రేంజ్ గన్తో స్కార్ తో కొట్టేద్దాం. సో ఇప్పుడు 34 అలా ఇంకొకటి అయితే దొరికిండు. ఇప్పుడు చూస్తున్నంత అయితే ఉండదు గైస్ అస్సలు. ఇప్పుడు మీకు ఇంతమంది కనిపిస్తుండ్రు, బట్ తర్వాత నేను ఆల్మోస్ట్ గైస్ సగం కట్ చేసిన మీకు, లైక్ సగం టైమ్ అంటే లైక్ ఒక 5 minutes దాకా అయితే వస్తుంది అనమాట. సగం దాకా ఫుల్ అసలు ఎవరు దొరకలేరు అనమాట. ఇందులో 33 అంటున్నారు కానీ అందులో ఒక 10 మంది అయినా ఉండరు. సో ఓకే, ఇప్పుడు మనం అయితే ఆర్సనల్ అయితే అన్లాక్ చేయడానికి మనం బగీరాని తీసుకుని అయితే పోతున్నాం. అండ్ కొంచెం లూట్ అయితే వేసుకుని అయితే వచ్చిన. సో అగ్గు 1 అయితే చేసిన. ఇప్పుడు కొంచెం అప్గ్రేడ్ చిప్ అయితే కొనుక్కోవాలి. అండ్ థామ్సన్ మనకి ఇష్టం మనకు కానీ థామ్సన్ అనమాట. అండ్ నెక్స్ట్ మేబీ ఒక నెక్స్ట్ ఎపిసోడ్ మనకు వస్తుంది ప్రాబబ్లీ వస్తుంది. సో అది గ్లోరీని పెంచుకోవడానికి థామ్సన్ ఏదైనా ఒక గన్ అనమాట, నాకు ఇష్టమైన గన్, లైక్ MP40, MP5 థామ్సన్ ఉంటుంది మేబీ. థామ్సన్ తర్వాత లాంగ్ రేంజ్, తర్వాత లేకపోతే M1014. నేనైతే M1014 అనుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడు బిఆర్ ర్యాంకుడ్ వద్దు గైస్. బిఆర్ ర్యాంక్ సిఎస్ ర్యాంకుడ్ కూడా అయితే సిఎస్ ర్యాంక్ ఆడదాం, ఎందుకంటే సిఎస్ ర్యాంక్ చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు అయితే మనమైతే కొంచెం మెడికిట్స్ అవైతే తీసుకున్నాం అనమాట. కొంచెం లూట్ అయితే వేసుకుని వచ్చినాం ఆర్సనల్ లో. అంతా మంచిగా తెలియదు అబ్బా, ఆర్సనల్ లో తీసుకొని వేస్ట్ చేసినాం, బట్ పర్లేదు. ఓకే సో కొంచెం లూట్ అయితే అంత మంచిగా లేదబ్బా. ఆడైతే అప్పటి నుంచి ఆఫ్లైన్ లోకి పోతుండు, వాడికి అది ఇచ్చి వేస్ట్ చేసినాం. కొంచెం ఇదైతే ఇద్దాం, కొంచెం కిందికి మనం కొట్టుకుందాం. ఎవడైనా ఉండా ఇక్కడ? రే మళ్ళీ ఎట్ ద సేఫ్ జోన్ అని పెట్టినాం అనమాట. ఓకే, సో కొంచెం కాదరే సగం హెల్త్ తీసేసిండు. సో ఓకే, సో ఇక్కడ కొంచెం ఉండి హెడ్ షాట్ తినేసే బాబు, హెడ్ షాట్. ఇక ఇట్లనే భయపడి ఉరుకుతుండ్రు అనమాట. టచ్ వేసుకొని కూడా రాదు కదా వీళ్ళకి, ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి కొట్టడానికి చూస్తున్నాను. సో కొన్ని గ్లూ వాల్స్ అయితే వేసుకుందాం. గ్లూ వాల్స్ ఈ కోల్డ్ లో కూడా వేరైతే అది ఉండరు బా. ఓకే, మళ్ళీ ఇంకొక హెడ్ షాట్, టీం వైపు అయితే అయింది. ఇంకొక కిల్ చేసినాం అనుకోండి ఫుల్ కంప్లీట్ అయితే అయిపోతుంది. కాబట్టి వెతుకుతే దొరికిందంటూ ఏది ఉండదు, వెతుకుతుంటే దొరకదంటూ ఏది ఉండదు. సో ఇప్పుడు కొంచెం అప్గ్రేడ్ చిప్ అయితే కొనుక్కుందాం. 2 అప్గ్రేడ్ చిప్లు అయితే కొనుక్కుందాం. ఓకే, 2 అయితే పెట్టేస్తాం. ఓకే, చూద్దాం, దొరికితే చూపిస్తా. గైస్ నాకు ఇంకొకటి కూడా దొరకడం లేదు, కాబట్టి నేను అయితే అంటే దొరికినాయి లెవెల్ దాకా చేసిన, కానీ మధ్యలో ఏమైందంటే నేను మధ్యలో డిలీట్ చేసేసిన అనమాట, కొంచెం క్లిప్ మర్చిపోయి. కాబట్టి అందుకే
యా సో ఇందాక క్లిప్ అయితే చూసిండు కదా సో అదే అనమాట. ఓకే సో ఓకే 8 alive 7 alive అయితే ఉన్నారు. అక్కడికి ఒకసారి రివైవ్ అయితే ఇచ్చిన మళ్ళీ చచ్చిపోయాను అనమాట. వేస్ట్ గాడు ఒకసారి రివైవ్ ఇచ్చిన మళ్ళీ చచ్చిపోయాను. సర్లే సో చూద్దాం. ఇప్పుడు 7 kills 7 అవుతుంది కదా. యా 7 అవుతుంది కదా. ఎవరైనా ఉంటే బాగుండు, ఎవరైనా దొరికితే బాగుండు. 7 అలా అంటారు బట్ ఎవరు దొరకలేరు నాకు. ఓకే సో సో 371 గోల్డ్ కాయిన్స్ అయితే వచ్చినాయి. నేను అనుకుంది వచ్చేసి 300. బాయ్ గైస్, బాయ్ బాయ్, టాటా, సీ.